కారణం ఇవాళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు వచ్చిన సునీత విలియమ్స్ బృందానికి ఘన స్వాగతం లభించింది. 9 నెలలుగా ISS లో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములు ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ 9 నెలల అనంతరం తిరిగి భూమి మీదకు సురక్షితంగా చేరుకోవడంతో నాసా ఆనందం వ్యక్తం చేసింది. గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ వెల్మోర్ అనూహ్యంగా అక్కడ చిక్కుకున్నారు. వారిని భూమిపై తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో భూమి మీదకి వచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న ISS కు క్రూ డ్రాగన్ వ్యోమనౌక ప్రయాణం కావడంతో సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమమైంది. భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు ప్రవేశించింది. తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు వ్యోమనౌక భూమికి చేరుకుంది. తర్వాత దాని ఇంజిన్లను ప్రబలింపజేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గంటకు 116 మైళ్ల వేగంతో 4 పారాషూట్ల సహాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్స్ వద్దకు చేరుకొని వెలికి తీసి అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్ జాక్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.